హాయ్ అందరికీ, నేను మీ దినేష్. ఈరోజు మనం హిస్టారికల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. మీకు ఎవరికైనా తెలిసి కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చంద్రగిరి ఫోర్ట్కి అయితే వెళ్తున్నాము. ఇది తిరుపతి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న హిస్టారికల్ ప్లేస్ అండి. చంద్రగిరి ఫోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ తిరుపతికి సుమారు 15 కిలోమీటర్ దూరంలో ఉంది. కొండ మీద నిర్మించిన ఈ కోట చుట్టూ న్యాచురల్ గ్రీనరీ హిల్స్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇక్కడికి వస్తే ఒక 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఈ చంద్రగిరి ఫోర్ట్ని మొదటగా 11వ శతాబ్దంలో ఇమ్మడి నరసింహ యాదవ్ రాజు అనే నిర్మించాడు. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫోటోగ్రఫీ, సినిమాటిక్ షాట్స్కి ఈ ప్లేస్ సూపర్. మార్నింగ్ టైం లేదా ఈవినింగ్ టైం వస్తే లైటింగ్ ఇంకా బాగా ఉంటుంది. అసలు ఈ చంద్రగిరి కోటలో ఏముందో చూద్దాం రండి. ఈ చంద్రగిరి కోట అనేది 1000 సంవత్సరాల నాటిది. ఇక్కడ విజయనగర రాజులు కూడా పరిపాలించారు. ఈ కోటలో బ్రిటిష్ ఇండియన్ కంపెనీ కూడా స్థాపించింది. ఈ కోటలో మీరు కంపల్సరీ చూడవలసింది ఏంటంటే టెంపుల్స్ మరియు నైట్లో అయితే సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ లైటింగ్స్ అయితే వేస్తారు. మీలో ఎవరైనా చంద్రగిరి ఫోర్ట్ని విజిట్ చేయాలనుకుంటే తిరుపతి నుంచి ఈజీగా బస్సెస్, ఆటోస్ అవైలబుల్. ఎంట్రీ ఫీ నార్మల్గా ఉంటుంది. మ్యూజియం టైం ఫాలో అవ్వాలి. మనం ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఈ టైంలో వెళ్ళండి. అక్టోబర్ టు ఫిబ్రవరి. సమ్మర్లో హీట్గా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు వెళ్ళలేం. అప్పట్లో రాజులు స్నానం చేసేదానికి ఉపయోగించే కొలను అనమాట ఇది. ఇప్పుడు మనం చంద్రగిరి కోటని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇదైతే మనకు ఎలా ఉపయోగపడుతుందంటే మనం ఏదైనా పోగొట్టుకున్నప్పుడు కానీ మనం అక్కడ కంప్లీట్ ఇవ్వచ్చు. మీరు చూస్తుంది ఏంటంటే పాతకాలపు బావి అండి. అప్పట్లో రాజులు నీళ్ళ కోసం అయితే ఇట్లాగైతే బావి అయితే తవ్వారు. ఈ బావిల నుంచి అయితే మంచి నీరు అయితే తీసుకుని వెళ్తారు అప్పట్లో రాజులు అయితే. అప్పట్లోనే మనకైతే ఇంత టెక్నాలజీ అయితే ఉండింది. ఈ బావిని ఎవరు చూడలేరు, ఎందుకంటే మొత్తం పైన అంతా కమ్యూనిటీ అయితే కప్పేసి ఉంటారు. మనకైతే కనిపించదు అనమాట. ఇప్పుడు మీరు చూసిన కొండ అయితే అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన కొండ అండి. అప్పట్లో ప్రజలు ఎవరైనా సరే తప్పు చేస్తే అక్కడికి వెళ్ళి తీసుకుని వెళ్ళి అయితే శిక్ష అయితే విధిస్తారండి. ఆ కొండపైకి వెళ్ళాలంటే పర్మిషన్ అయితే కావాలండి. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు ఉన్న రాజ్యం అయితే ఇదేనండి. చూడండి, ఇదేనండి చంద్రగిరి ఫోర్ట్ అనేది. ఇదేనండి రాజ్మహల్. ఈ కోటకి పెద్ద రోల్ ఉందండి. ఇది రాణి మహల్. ఇక్కడ రాణులు ఉండేవారని చెప్తారు కోటలో. ఈ రాణి మహల్ అయితే సీక్రెట్ పార్ట్స్ అయితే నిర్మించారు. మీరు చూస్తున్నట్టయితే అప్పట్లో రాజులు ఇక్కడైతే సమావేశం అయితే ఏర్పాటు చేసుకునేవారు. ఇదేంటంటే అప్పట్లో రాజులు అయితే ఒక కొలను అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే స్నానం చేసేదానికి అయితే ఒక కొలను అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈ కొలను అయితే ప్రజలకైతే ఎంతో మేలు అయితే చేస్తూ ఉంటుంది. కొలను అంటే ఏందో అనుకోబాకండి. కొలను అంటే మనమైతే చెరువు అంటాం. అప్పట్లో రాజులు అయితే కొలను అనేవారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కోతులు కూడా ఇక్కడైతే నివాసిస్తున్నాయి. సరే అని చెప్పి మనమైతే ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే సరే అని చెప్పి ఒక పండి ముందు ఉంటే అయితే చూసాము. అదేంటంటే కోతులు కూడా కుక్కతో అయితే ఆడుకుంటున్నాయి. స్నేహం అంటే ఎలా ఉండాలని అయితే కోతులు అయితే నిరూపిస్తున్నాయి. సరే అని అక్కడ నుంచి అయితే బయలుదేరాము. ఇక్కడ తలలు లేకుండా శిల్పాలు అయితే ఉన్నాయి. మీరు కంపల్సరీ విజిట్ చేయాలా. అసలు లోపల ఎందుకు వీడియో తీయాలంటే లోపల అయితే మ్యూజియంలో అయితే వీడియోస్ అయితే తీయకూడదు. అందుకని తీయలేదు. బయట నుంచి చూస్తుంటే చూడవచ్చు రాజ్మహల్ ఎట్లున్నాడో. వెళ్ళే ముందరైతే మేమైతే దాన్ని అయితే రైడింగ్ చేయాలన్నాం. కానీ ఎంట్రీ ఫీజు అయితే ఎక్కువ అయితే ఉంటుంది. ఇదైతే మామూలుగా అయితే ఎంట్రన్స్ అండి. మేమే వచ్చేటప్పుడు తీయలేదు, వీడియో తీయలేదు కాబట్టి అయితే వెళ్ళేటప్పుడు తీస్తున్నాను. చూడండి ఎలా రావాలనేది లోపలికి. మీకు అక్కడ ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండపైన ఎవరైనా ప్రజలు అయితే తప్పు చేస్తే మాత్రం అక్కడికి వెళ్ళి అయితే శిక్ష అయితే విధిస్తారంట. ఈ వీడియో చూసి వెళ్ళే ముందర అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఎలా ఉన్నదో కామెంట్ చేయండి.